నేను డాక్టర్ తబస్సు. సో ఈరోజు మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ టైంలో ఎక్సర్సైజ్ చేయొచ్చా వద్దా దాని గురించి తెలుసుకుందాము. పిల్లల కోసం చూపించుకుంటూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఉమెన్స్లో చూసుకుంటే బాగా గర్భసంచికి రక్త ప్రసరణ పెరగడము, ట్యూబ్స్ బాగా ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బాగా ఓపెన్ అవ్వడానికి, మన క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఫర్టిలిటీ టైంలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఉమెన్స్లో కాకుండా మెన్స్లో కూడా మనకు స్పర్మ్ కౌంట్ పెరగడానికి, మోటిలిటీ రేట్ పెరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ టైంలో మనకు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే కార్డియో ఎక్సర్సైజెస్, ఏరోబిక్స్ అండ్ మోస్ట్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ఇలాంటివి మేము అవాయిడ్ చేసేసి సింపుల్ జస్ట్ లైక్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా ఆసనాస్ ఇవన్నీ మేము ఇంక్లూడ్ చేసుకుంటే దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో దీంతో పాటు ప్రాపర్ ఫుడ్. నేను డాక్టర్ తబస్సు. సో ఈరోజు మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ టైంలో ఎక్సర్సైజ్ చేయొచ్చా వద్దా దాని గురించి తెలుసుకుందాము. పిల్లల కోసం చూపించుకుంటూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఉమెన్స్లో చూసుకుంటే బాగా గర్భసంచికి రక్త ప్రసరణ పెరగడము, ట్యూబ్స్ బాగా ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బాగా ఓపెన్ అవ్వడానికి, మన క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఫర్టిలిటీ టైంలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఉమెన్స్లో కాకుండా మెన్స్లో కూడా మనకు స్పర్మ్ కౌంట్ పెరగడానికి, మోటిలిటీ రేట్ పెరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ టైంలో మనకు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే కార్డియో ఎక్సర్సైజెస్, ఏరోబిక్స్ అండ్ మోస్ట్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ఇలాంటివి మేము అవాయిడ్ చేసేసి సింపుల్ జస్ట్ లైక్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా ఆసనాస్ ఇవన్నీ మేము ఇంక్లూడ్ చేసుకుంటే దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో దీంతో పాటు ప్రాపర్ ఫుడ్.